నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 29, 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు నాగపంచమి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:58 ఈరోజు సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:46. ఈరోజు తిథి పంచమి రాత్రి 12:49 వరకు. తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రము రాత్రి 7:26 వరకు. తదుపరి హస్తా నక్షత్ర ప్రవేశము. వర్జం తెల్లవారుజామున 4:42 నుంచి 6:28 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:32 నుంచి ఉదయం 9:23 వరకు. తిరిగి మరల రాత్రి 11:15 నుంచి రాత్రి 12 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:34 నుంచి సాయంత్రం 5:10 వరకు. యమగండ కాలం ఉదయం 9:10 నుంచి ఉదయం 10:46 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:22 నుంచి తెల్లవారి 5:10 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:41 నుంచి మధ్యాహ్నం 1:25 వరకు. జూలై 29, 2025 మంగళవారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు, గ్రహస్థితులు, వాటి యొక్క ప్రభావము ఈ ద్వాదశ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కర్కాటక రాశిలో 5 డిగ్రీలలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు ధనస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం మీద ఉన్నాడు. బుధుడు కర్కాటకంలో వక్రగతిలోను, శుక్రుడు సింహంలోను, కుజుడు మిథునంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలో వక్రగతిని సంచారం చేస్తూ రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ యొక్క ప్రభావాలు ముందుగా మేషరాశి వారి మీద కుజుడి ప్రభావంతో ఉత్సాహం పెరుగుతుంది, యాక్టివ్గా ఉండబోతున్నారు. కానీ మితంగా మాట్లాడడం అనేది ఈరోజు మీకు అత్యంత అవసరము. వాదాలు విమర్శలకు దూరంగా ఉండండి, వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా స్థిరత్వం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఎక్కువయ్యేటట్టు గోచరిస్తోంది. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా హనుమంతుడి పూజ చేసుకోవడంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని హనుమంతుడికి 5 అరటి పళ్లను దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతుల యొక్క అంటే మీ సీనియర్స్ యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. కొంత ఆలోచించి వ్యవహరించవలసిన సమయము ఈరోజు. చాలా జాగ్రత్తగా గడిపే ప్రయత్నం చేసుకోండి. అయితే పెట్టుబడుల విషయంలో మరికొంత ఆలస్యం చేయడమే మంచిది. తొందరపడి వెంటనే పెట్టుబడులు పెట్టకండి. కొంచెం సమయం తీసుకుని అప్పుడు పెట్టుబడులు పెట్టుకోండి. అయినప్పటికీ ఈ రోజైతే పెట్టుబడులు పెట్టకండి. పరిహారంగా గురువారం రోజు ఈరోజు ఈ 2 రోజులు కూడా మీరు బ్రాహ్మణుడికి భోజనం పెట్టినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీకు ఈ రోజంతా గందరగోళంగా ఉండడంతో పాటు కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆత్మ బలంతోనూ చిత్తశుద్ధితోనే ఈరోజు మీరు గడపవలసిన పరిస్థితి కనబడుతోంది. అగ్రెసివ్ నేచర్ పెట్టుకోకండి. అనుగుణంగా సమయానికి పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళిపోవడమే ఈరోజు చెప్పదగినది. మిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. విద్యార్థులకు మాత్రమే ఈరోజు మంచి జరిగే అవకాశం ఉంది. మిగతా అందరికీ కూడా ఏమీ అంత బాగా లేదు కాబట్టి ఎవరు ఏ ప్రయత్నాలు చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము హయగ్రీవ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు పచ్చగడ్డిని గోమాతకు తినిపించే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి గతంలో ఉన్నటువంటిది తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. భవిష్యత్తుకు మీరు ఏదైనా ఆలోచనలు చేయాలన్నా అది ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సేవింగ్స్ కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, లేదా అంటే ఏ రకంగానైనా మీరు భవిష్యత్తుకు ఒక భద్రతను ఆలోచిస్తున్నారో దానికి సంబంధించిన ఆలోచన కానీ నిర్ణయాలు కానీ ఈరోజు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు సంబంధాలు బలపడతాయి, ఉద్యోగాలు స్థిరపడతాయి. ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు మాత్రము కొంచెం మందకొడిగా అంటే లాభాలు రాకుండా నష్టాలు రాకుండా స్లోగా ఈరోజు నడిచే అవకాశం ఉంది. పెద్దగా మీరు ఏ ఆలోచనలు ఈరోజు పెట్టుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివాలయ దర్శనం చేసుకుని స్వామివారికి మీ పేరిట పాలతో కానీ గంగాజలంతో కానీ అభిషేకం చేయించుకున్నట్టయితే గోచార రీత్యా గ్రహరీత్యా ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి
యొక్క ఫలితాలు చూసుకున్నట్టయితే కనుక లాభదాయకమైన రోజు ఈ రోజు. అయితే మీరు ఏ పని చేపట్టినా, ఏ రంగంలో వాళ్ళైనా సక్సెస్ సాధించే అవకాశము, ఆగిపోయిన పనులు ముందుకెళ్లే అవకాశము, తర్వాత కార్యసిద్ధి, కార్యజయము కూడా కనబడుతోంది. కళా సాహిత్య రంగాలలో ఉన్న వారికి గుర్తింపుతో పాటు పారితోషికం పెరగడము, అవకాశాలు మెండుగా రావడము జరిగే అవకాశం ఉంది. అయితే నూతన ఒప్పందాలకు, అది ఏ రకమైన ఒప్పందమైనా సరే, నూతన ఒప్పందాలకు ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. శారీరక శక్తి కూడా మీకు కొంచెము తగ్గినట్టు అనిపిస్తుంది, బలహీనంగా కనిపిస్తుంది. అయినప్పటికీ నిరాశ చెందకండి, ధైర్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. మీ పరిహారంగా సూర్యుడికి సూర్యోదయ సమయంలో అర్ఘ్యం ఇచ్చుకుని ఎర్రని పళ్ళను, ఎర్రని పువ్వులను, అక్కడ పువ్వులతో పూజ చేయడము, ఎర్రని పండును నివేదన చేసినట్టయితే శారీరక బలహీనత నుంచి ఆరోగ్యం పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఫలితాలు, మీరు ధైర్యంగా ఏ పనైనా ఈరోజు ప్రారంభించుకున్నట్టయితే విజయం సాధిస్తారు. విద్యార్థులకు పోటీ పరీక్షల విషయంలో అవకాశాలు కూడా ఎక్కువ వస్తాయి. దానికి సంబంధించిన కృషి, పట్టుదల మీకు ఉండాలి. అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక సంతోషకరమైన వాతావరణం ఉంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలమైన స్థితి ఇక్కడ గోచరిస్తోంది. అయితే పరిహారంగా శుక్రవారం రోజు ఈరోజు కూడా శ్రీలక్ష్మి అమ్మవారికి తెల్లని పువ్వులతో పూజ చేసుకుని పాలను కనుక నివేదన చేసినట్టయితే, పాలలో పంచదార కానీ తేనె కానీ వేసి అమ్మవారికి నివేదన చేసినట్టయితే కనుక మీ యొక్క ధనపరమైన ఇబ్బందులు కానీ, బ్లాకేజెస్ కానీ తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా మీరు ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు ఆర్థికంగా మీరు ఒక్కొక్క మెట్టే అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మీరు ఏదైతే ఆశించినటువంటి లాభం అనుకోవచ్చు, ఫలితం అనుకోవచ్చు, ఈరోజు పొందే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు, తగాదాలు, గొడవలు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక తలకు సంబంధించిన తలనొప్పి, ఉబ్బసము, ఈ రెండు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగినది ఏంటంటే, కర్పూరం కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గుట్టు చప్పుడు కాకుండా, ఎవరికి తెలియకుండా మీ సమస్యలన్నీ సామరస్యంగానే పరిష్కారం అయిపోతాయి. అయితే భద్రత కలిగించే వార్తలు మీరు అందుకునే అవకాశం ఉంది. కుటుంబంలో మీ మాటకు గౌరవము, సంఘంలో కూడా మీ మాటకి గౌరవ ప్రతిష్టలు కలిగే అవకాశం కనబడుతోంది. అయితే పెట్టుబడులకు ఇది మంచి సమయము. ఏ రకమైన పెట్టుబడులకైనా ఇది మంచి సమయము. ఒప్పందాలకు కూడా ఇది మంచి సమయము. వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, విదేశాలతో టైఅప్ పెట్టుకోవడం కావచ్చు, ఇలా మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ సానుకూలంగా ఉండడానికి, ఉత్తరోత్తర లాభాలు రావడానికి ఈరోజు మంచి సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే శరీరంలో అలసట విపరీతంగా ఉంటుంది. బలంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, కార్తికేయుడి యొక్క అష్టోత్తర పారాయణ చేయడంతో పాటు స్వామికి గంధము, మల్లెలతో పూజ చేసే ప్రయత్నం చేసినట్టయితే జాతకపరమైన దోషాలు పోగొట్టుకుంటారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి కార్యసిద్ధి యోగం కనబడుతోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవడంతో పాటు పెద్దల యొక్క సహాయ సహకారాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రయాణాలు సంతోషాన్ని కలిగిస్తాయి, లాభాలను కూడా కలిగిస్తాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు పసుపు తోరణాలు, అంటే పసుపచ్చ పువ్వులతో తోరణాలు కట్టినట్టయితే చాలా మంచి ఫలితాలు కనబడతాయి. పసుపు పువ్వులను దేవాలయంలోకి కనుక ఇచ్చిన కానీ మంచి ఫలితాలు పొందుతారు. ఈ రెండు చిన్నవే కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. దీంతోపాటు దత్తాత్రేయ స్వామి వారి అష్టోత్తరం కానీ, నామాన్ని కానీ యథాశక్తి పూజించడం కానీ, స్మరించడం కానీ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, నిద్ర లేకపోవడము, మానసిక అలసట, శారీరక అలసట ఉన్నప్పటికీ మీలో ధైర్యము, సాహసము ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది. మీరు చేసే పనిలో ఆలస్యం ఉన్నప్పటికీ కూడా ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఆలస్యం 2% అయితే ఫలితాలు 100%గా ఉంటాయి. కాబట్టి మీరు దేనికి వెనకండుగు వెయ్యకండి. అయితే ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నల్ల నువ్వులతో దీపారాధన చేయండి. శనివారం రోజు నెయ్యి దీపాన్ని స్వామివారి ముందు పెట్టినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు.
తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి, ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు కుటుంబం నుంచి మద్దతు సమయానికి మీకు అందుబాటులోకి వస్తుంది. ప్రేమలో అంటే ఎవరైనా ప్రేమికులు ఉన్నట్టయితే అబద్ధాల భాగోతము, గతంలో వారు ఆడినా మీరు ఆడినా కానీ అబద్ధాల భాగోతము, మోసపూరితమైన ప్రేమ బయటపడి అవమాన పాలయ్యేందుకు అవకాశాలతో పాటు ప్రమాదం కూడా పొంచి ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి జపం చేయడంతో పాటు ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు నూతన పనులు ఏవైనా అంటే కొత్తగా ఏ పనులైనా ప్రారంభించాలి అంటే కనుక చక్కగా ఈరోజు చేసినట్టయితే విశేషంగా సక్సెస్ఫుల్గా పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు కలలు నిజమయ్యే సూచనలు కూడా గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతత కనబడుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సామరస్యత ఏర్పడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము తులసి మొక్క చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసినట్టయినా, రామనామ జపం 21 సార్లు చేసినట్టయినా కానీ చక్కని ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ రాశి వారు ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గ్రహస్థితులు, దిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.